అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు విడుదల. ఆ నేతల ఆస్తులు మొత్తం జప్తు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులు ఇచ్చి ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. అక్రమం అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి ఇప్పుడు వాటిని కూల్చేస్తే వాటిని నష్టపరిహారాన్ని అధికారులే చెల్లించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇక మీదట అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారుల ఆస్తుల జప్తులకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అనుమతులు ఉన్న వాటిని అక్రమ నిర్మాణాలని కూల్చేస్తే వాటి బాధితులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రజాధనాన్ని బాధితులకు పరిహారంగా చెల్లించడానికి వీలు లేదని చెప్పింది. అధికారులు తప్పులకు ప్రభుత్వ ధనాన్ని ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు నుంచే పరిహారం మొత్తంని రాబట్టాలని, వారి ఆస్తులను జప్తు చేస్తే జేజమ్మలు దిగొస్తారని వ్యాఖ్యానించింది. అధికారుల ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు వాళ్లకు తాతలు కనిపిస్తారని కూడా వ్యాఖ్యానించింది. చెరువులు, కుంటలు వంటి జనవనరుల సంరక్షణ ముఖ్యమేనని, అయితే వాటి పరిధిలో అది అధికారుల అనుమతులతో నిర్మాణాలకు చేశాక ఇప్పుడు వాటిని అక్రమమని నోటీసులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవనాలకు అనుమతులు ఇచ్చి తీరా అక్కడ నిర్మాణాలు పూర్తయ్యాక బంపర్ జోన్ అని, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో అవి ఉన్నాయని కూల్చేస్తామని నోటీసులు జారీ చేయడంలో అధికారుల ఆంతర్యం ఏమిటని మండిపడింది. అనుమతులు ఇచ్చిన అధికారులు మాటేమిటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మంగర్షిగుంట బంపర్ జోన్ ఎఫ్డీఎల్ పరిధిలో నిర్మాణాల తొలగింపులకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ జైస్వాల్ సహా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నోటీసులు జారీ చేస్తూ 7 రోజుల్లో బంపర్ జోన్ ఎఫ్డీఎల్ పరిధిలో నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలని తెలిపారు. అయితే అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇండ్లను కూల్చేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ అధికారుల అనుమతులతోనే నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేస్తామంటే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.